24 సంవత్సరాలే. మనము వీడు వాడు అని మాట్లాడద్దు మామూలుగా, కానీ ఈ విషయంలో మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే సంబంధం లేని విషయంలో అభంశుభం తెలియని మరికొన్ని రోజుల్లో డాక్టర్ అయ్యేటువంటి మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఈ అమ్మాయిని చంపారు. కాబట్టి మనం ఇక్కడ వీళ్ళిద్దరిని దుండగులను వీడు వాడని చెప్పి ప్రస్తావిస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళని మనం ఎట్లాంటి పెద్ద పెద్ద మాటలన్నా కూడా పెద్ద తప్పేం జరగదు, తప్పు కూడా ఏం కాదు, ఎవరు కూడా తప్పు కూడా అనుకోరులే. అయితే ఆండ్రూ జోసెఫ్ 23 సంవత్సరాలు, దశ్వంత్ 24 సంవత్సరాలు. వీడిని చూస్తే 23 సంవత్సరాలాగా ఉన్నాడా? వీడు 43 సంవత్సరాలాగా ఉంటాడు. వీడిని చూస్తే 23 సంవత్సరాలట వీడికి కేవలం. వీడు 24 సంవత్సరాలు. చూస్తేనే ఉట్టి పడుతుంది కళ వాళ్ళ మొహంలో. అంటే ఏది ఏ కళ ఉట్టి పడుతుంది? ఒక దుండగులు, దాన్ని ఏమంటారు, ఒక క్రైమ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, కరడు కట్టిన క్రైమ్ చేసేవాళ్ళు, సేమ్ అదే తరహాలో కనిపిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా. అయితే ప్రియాంక మెడుకోను కార్తో డ్యాష్ ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. అంటే ఇది చెప్తా అంటే అసలు మరీ దారుణంగా అనిపించింది. ఇలాంటి రాక్షసులు ఉంటారా? మామూలుగా ఏదైనా బలమైన కారణం ఉంటే మనం ఎవరిని కూడా హాని కూడా తలపెట్టాం. కానీ ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక అమ్మాయిని వీళ్ళిద్దరు కూడా చంపడం జరిగింది. ఇది హత్యనే. అయితే ఇంతకేం జరిగిందంటే ఆగస్టు 3వ తారీఖు నాడు, మొన్న ఆగస్టు 3వ తారీఖు నాడు వీళ్ళిద్దరు, ఈ ఆండ్రూ జోసెఫ్ గాడు, ఈ దశ్వంత్ గారు ఇద్దరు కూడా ఏం చేశారు, ఒక మాల్కి వెళ్ళిరంట. రాజమహేంద్రవరంలో ఒక మాల్కి వెళ్ళిరట, ఆదిత్య మాల్ అని చెప్పేసి ఒక మాల్కి వెళ్ళారు. అయితే వీళ్ళిద్దరు కూడా డ్రింక్ చేస్తున్నారు. ఈ నిందితులు ఇద్దరు కూడా చాలా డ్రింక్ చేసి ఉన్నారు. అయితే డ్రింక్ చేసి ఆ మాల్ లోపలికి వెళ్దామని ప్రయత్నం చేశారు. మాల్ లోపలికి వెళ్దామని ట్రై చేసినప్పటికీ ఇద్దరు బాగా తాగి ఉన్నారు, డ్రింక్ చేస్తున్నారు బాగా. సో డ్రింక్ చేసి ఇష్టానుసారంగా ఒక యాటిట్యూడ్తో వెళ్తే ఏం చేస్తారు, ఆ మాల్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఆపడం జరిగింది. ఈ మాల్ సెక్యూరిటీ వాళ్ళని వారించారు. అంటే ఆపి వారితో మీరు వెళ్ళొద్దు లోపలికి, మీరు తాగుండరని చెప్పేసి వారించాడు. అయితే ఈ నేపథ్యంలో ఇటు సెక్యూరిటీగా అదేవిధంగా వీళ్ళిద్దరికి జస్వంత్కు వీళ్ళ మధ్యలో గొడవ తారాస్థాయికి చేరింది. వివాదం చాలా పెద్దగా దారితీసింది. సో ఎంత చేసినా కూడా ఆ సెక్యూరిటీ గార్డులు ఈ ఇద్దరు దుండగులని నిందితులని లోపలికి పంపించలేదు. ఎందుకంటే మీరు తాగున్నారు, మీరు లోపల రావద్దని చెప్పేసి ఆ సెక్యూరిటీ గార్డు ఆపడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరికీ ఇటు సెక్యూరిటీ గార్డుల మధ్య చాలా పెద్ద ఫైట్ అయింది. ఫైట్ అయిన తర్వాత కొన్ని నిమిషాలు గడిచిన తర్వాత ఎట్టకేలకు వీళ్ళిద్దరూ కారు తీసుకొని, ఈ ఆండ్రూ జోసెఫ్ అదేవిధంగా దశ్వంత్ వీళ్ళిద్దరు కూడా కారు తీసుకొని ఆ గేటు బయటికి కూడా రావడం జరిగింది. అయితే గేటు బయటకు వచ్చిన తర్వాత పాపం అప్పుడే మెడుకో ప్రియాంక సినిమా చూసి స్కూటీ పైన బయటకు వచ్చింది. సినిమా చూసి తన ఫ్రెండ్తోని సినిమా చూసి బయటికి అప్పుడే వచ్చిందట స్కూటీ పైన. అయితే వెళ్తున్న క్రమంలో వీళ్ళిద్దరు మామూలుగా ఏం చేయాలి, ఒకవేళ పగ పెట్టుకుంటే, ఇప్పుడు ఆ గొడవ అయింది కదా, ఎక్కడ గొడవ అయింది, ఆదిత్యమాలో గొడవ అయింది, సెక్యూరిటీ గార్డు లోపల పంపించలేదు, వాళ్ళకు నామూష్ అనిపించింది, ఆడ పెద్ద లొలైంది. వీళ్ళు ఏం చేయాలి, మామూలుగా అయితే ఏం చేయాలి, ఎవరైనా సరే మామూలుగా ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళతోనే గొడవ పెట్టుకుంటారు, నన్ను ఇట్లా చేసిన అని చెప్పేసి. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారు, ఇంకాస్త ఒక అడుగు ముందుకేసి ఆ ఆదిత్యమాల్లో సెక్యూరిటీ గార్డులు వీళ్ళిద్దరిని పంపినందుకు, అక్కడ గొడవ జరిగినందుకు ఆ కోపాన్ని ఏం చేశారంటే ఈ పాపం అభంశుభం తెలియనటువంటి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఈ ప్రియాంక మీద తీర్చుకోవడం జరిగింది. ఆ కోపంతో, వాళ్ళ మీద కోపంతో, సెక్యూరిటీ గార్డుల మీద కోపంతో, ఆ మాల్లో అందరి ముందు పరువుందని చెప్పేసి ఏం చేశారు, ఆ కోపంతో ఆవేశంతో పాపం స్కూటీ పైన సినిమా చూసి వెళ్తున్నటువంటి ఈ మెడుకో ప్రియాంకను అత్యంత దారుణంగా కారుతోని ఢీ కొట్టడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా ఒక 100 స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళి ఆమెను డాష్ ఇవ్వడం జరిగింది. డాష్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసారు, మామూలుగా ఆ కోపంతో డాష్ ఇచ్చి వెళ్ళిపోయారంటే అది వేరు. మళ్ళీ వీళ్ళు డాష్ ఇచ్చి ఆ కారుని మరొకసారి రివర్స్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ వెనక్కి వచ్చారు కార్ని, మళ్ళీ ఆ కార్ని వెనక్కి తీసుకొని వచ్చి మళ్ళీ డాష్ ఇచ్చారు ఆమెని, మళ్ళీ వెనక్కి వెళ్ళారు. సో థర్డ్ టైం కూడా మరొకసారి
ఆమె మీదకి వెళ్ళి ఆ కారు ఓనివ్వడం జరిగింది. ఆ మూడోసారి వెళ్ళినప్పుడు ఆ కారు ఆ ప్రియాంక ఈ మెడికో తల మీద నుండి వెళ్ళడం జరిగింది. అప్పుడే ఆమెకు చాలా దారుణంగా గాయం జరిగింది. మొదటిసారి హిట్ చేసినప్పుడు, సెకండ్ టైం మళ్ళీ హిట్ చేసినప్పుడు గాయాలైనాయి. మూడోసారి హిట్ చేసినప్పుడు ఆ కారు టైర్లు అంతా కూడా ఆ ప్రియాంక పై తల మీద నుండి వెళ్ళడంతో అప్పుడే బాగా అంటే చాలా ఎక్కువ ఆమె గాయాలకు గురి కావడం జరిగింది. హుటాహుటిన ఆమెను అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు రాజమండ్రిలో సో ఇక్కడ కాదు హైదరాబాద్కి తీసుకెళ్ళాలి, అమ్మాయిని చాలా సీరియస్గా ఉందని చెప్తే కిమ్స్కి హైదరాబాద్కి హుటాహుటిన తీసుకురావడం జరిగింది. సో ఆమె మృత్యువుతో పోరాడడం జరిగింది 4-5 రోజుల పాటు. సో లాస్ట్కి పాపం ఆగస్టు 9వ తేదీన అంటే నిన్న ఆమె కన్ను మూసింది. 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడినటువంటి మెడికో డాక్టర్లు ఎన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిన్న బ్రెయిన్ డెడ్తో ఆమె చనిపోవడం జరిగింది. ఇది జరిగిన కథ. ఇందులో ప్రియాంకకి ఏదైనా సంబంధం ఉందా? వారు అక్కడ గొడవ పడడానికి అంతా కావడానికి ఏదైనా కారణం ఆమెకి ఉందా? ఆమె పాటికి ఆమె సినిమా చూసి వీకెండ్లో చూసి మిత్రుడితోని బయటికి వచ్చి ఆమె మళ్ళా వెళ్తూ ఉంది. వెళ్తున్న క్రమంలో వీళ్ళు ఏదో కోపంతో తీసుకొచ్చి ఆమె డాష్ ఇవ్వడము, అది చాలా అన్నట్టు రివర్స్ చేసుకొని ఏదో పాత కక్షలు గొడవలు ఉన్నట్టుగా మరొకసారి ఆమెను డాష్ ఇవ్వడం, మూడోసారి ఆమె తల మీద నుండి కారు ఎక్కించడం. అసలు ఎందుకు ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళిద్దరు? డ్రంక్ అండ్ డ్రైవ్, మళ్ళీ అందులో ఒకటి 23 సంవత్సరాలు, ఒకటి 24 సంవత్సరాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికో ప్రియాంక మృతి చాలా చర్చకు దారితీసింది. అక్కడ ఒక తీవ్ర అటు చాలామంది కూడా ఈ ఇష్యూ పైన సీరియస్ అవుతూ ఉన్నారు. అటు మానవతావాదులు కావచ్చు, సామాన్య ప్రజలందరూ కూడా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు, ఈ ఇద్దరిని ఇలాంటి వారిని కదా మనం ఎన్కౌంటర్ చేయాల్సి చంపాల్సింది, ఇలాంటి వాళ్ళని చంపితే ఇంకొకరు ఈ విధంగా ప్రవర్తించరు. అంటే కేవలం 23 అంటే మేజర్ అయిన తర్వాత 4 సంవత్సరాలకే, మనకు మామూలుగా 18 సంవత్సరాలకే హోటాకు ఇస్తాం, మేజర్ అని చెప్పేసి గుర్తిస్తాం. మేజర్ అయిన తర్వాత 4 సంవత్సరాలకే ఇలాంటి ఒక రకమైన సైకోయిజం, ఇలాంటి సైకో వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఇలాంటి సైకో వాళ్ళని కదా మనం ఎన్కౌంటర్ చేయాల్సింది. ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఇంకొకడు ఇలా చేయడానికి కూడా భయపడతారు. మంచి భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక అమ్మాయి పాపం మరికొన్ని రోజుల్లో ఆమె డాక్టర్ కాబోతుంది. కొన్ని వందల మందిని తన ట్రీట్మెంట్తో ఊపిరిచ్చేది. అలాంటి అమ్మాయి ఊపిరి తీయడం జరిగింది ఈ సైకోగాళ్ళు. అత్యంత పాశవికం ఇది, అత్యంత దారుణంగా మనం చెప్పుకోవాలి. ఎక్కడైతే మెడికోను ఎక్కడైతే పాపం వాళ్ళు హిట్ అండ్ చేసిల్లో డాష్ ఇచ్చిరో అదే స్పాట్లకు తీసుకెళ్ళి కదా వీళ్ళిద్దరు ఎన్కౌంటర్ చేయాలి, ఎన్కౌంటర్ లేపేయాలి కదా ఇలా వీళ్ళిద్దరిని కూడా. అంటే చాలామంది అంటారు కావచ్చు ఎన్కౌంటర్ చేసినంత ఏముందంటే అంటే ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసారు కదా, తనకు సంబంధం లేని విషయంలో చంపేసారు కదా, సంబంధం లేని విషయంలో కదా. సరే ఏదో సంబంధం ఉంది చంపేసారు అంటే అది వేరు, ఏదో దాడి చేసి అట్లా కూడా దాడి చేయడం చంపేయడం కరెక్ట్ కాదు. కానీ మామూలుగా చెప్తా ఉన్నా, ఇక్కడ అసలు సంబంధం లేని విషయంలో కదా పాపం ఆమెను అంత దారుణంగా డాష్ ఇచ్చి చంపడం అనేది ఇది ఎటు పోతుంది సమాజం? అంటే రాను రోజుల్లో ఈ జెన్జీలో చాలామంది ఇట్లా తయారవుతున్నారు. అందరూ అనట్లేదు, కొంతమంది 23 సంవత్సరాలకి 24 సంవత్సరాలకి ఇంత దారుణమా? ఒక అమ్మాయిని కారుతో గుద్దేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ గుద్దడం అనేది అది ఎంత వాడు సైకోయిజం అనేది మనకు తెలుస్తూ ఉంది. రాక్షసానందం ఏందని మనకు తెలుస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళు రేపటికి సొసైటీకి ఎప్పుడున్నా ప్రమాదమే, ఎవరికైనా ప్రమాదమే వీళ్ళిద్దరి వల్ల. సో వీళ్ళిద్దరిని ఎన్కౌంటర్లో లేపేయాలని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకు ఈ జైలు శిక్ష, జైల్లో వేయడము, ఆడ 3 పూటలు తిండి పెట్టడము, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సత్ప్రవర్తన పేరుతో మళ్ళీ బయటికి తీసుకురావడము, లేదంటే ఎవడో ఒకడ వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేసి అది ఇస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బయటకు రిలీజ్ చేయడము చేస్తే మళ్ళీ ఏముంది, అరే బయటకు వచ్చినాం ఇంకొకరిని గుద్దుదాం,
మళ్ళీ సేమ్ ఇట్లనే బయటకు వస్తాం ఏముందిలే అని చెప్పేసి తయారవుతారు జనాలు. సో వీళ్ళిద్దరికి ఈ ఆండ్రూ జోసెఫ్ గారికి ఈ జస్వంత్ గారికి ఇద్దరికి కూడా మెడికో ప్రియాంక మృతి విషయంలో వీళ్ళిద్దరికీ కఠినంగా శిక్ష కాదు ఎన్కౌంటర్లో లేపేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి పేరెంట్స్ కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సంఘటన మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎటు వెళ్తూ ఉన్నారు, అంత రాత్రి సమయంలో మీ పిల్లలకి కారు ఇచ్చి ఎక్కడికి వెళ్ళారు, ఇంకెందుకు రావట్లేదు, తాగుతున్నారా లేదా, మరి తాగినప్పుడు కారు ఇవ్వాలా వద్దా అనేది మీ పిల్లల పట్ల మీరు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇగో ఇలా ఆండ్రూ జోసెఫ్ జస్వంత్ లాగా మీ పిల్లలు కూడా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లలకు కూడా టైమింగ్స్ పెట్టండి, తాగే విషయంలో కొన్ని లిమిట్స్ పెట్టండి, ఇంటికి వచ్చే టైంలో ఈ టైం అని చెప్పేసి పెట్టండి. లేదంటే మాత్రం మరో ఆండ్రూ జోసెఫ్ అదేవిధంగా మరో జస్వంతులుగా మిగిలేటువంటి అవకాశం ఉంది. మీ పిల్లలు ఎంతోమంది ఈ అభశుభం తెలియని మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఈ మెడికో ప్రియాంకలో కూడా ఇట్లా బలయ్యే వారు కూడా చాలామంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్త ఉండాలని చెప్పేసి మనం కోరుతూ వీళ్ళిద్దరికీ ఎవరైతే మెడికో ప్రియాంక మృతి విషయంలో దుండగులు ఉన్నారో నిందితులు ఉన్నారో ఈ ఇద్దరు నిందితులకి ఉరిశిక్ష పడాలి, లేదంటే ఎన్కౌంటర్ లేపేయాలని చెప్పేసి మనందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఆంధ్రప్రదేశ్లో మెడికో ఏదైతే ప్రియాంక ఇప్పుడు చనిపోవడం జరిగిందో నిన్న, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ముందుగా ఈ మెడికో ప్రియాంక ఈ ఏదైతే మృతి ఉందో ముందుగా దీన్ని అందరూ కూడా హిట్ అండ్ రన్గా భావించారు. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే మెడికో ప్రియాంకను చంపడం జరిగింది ఇద్దరు దుండగులు. మీకు స్క్రీన్లో కనిపిస్తున్నారుగా, ఈ ఇద్దరు దుండగులే, ఈ నిందితులే ప్రియాంక మెడికోని అసలు సంబంధం లేని విషయంలో ఆమెను కారుతో గుద్ది దారుణంగా రాక్షసానందం పొందుతూ ఒక్కసారి గుద్దడమే కాకుండా కారు రివర్స్ తీసుకుని వచ్చి ఒక 3 సార్లు ఆమెను ఆ కార్తో డాష్ ఇవ్వడం జరిగింది. ఈ ఘటనలో మెడికో ప్రియాంక చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మెడికో ప్రియాంక కేసును పోలీసులు చాలా ఛాలెంజ్గా సవాల్గా తీసుకొని ఈ కేసు విషయం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ నిందితులు ఇద్దరిని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా జైలు కూడా పంపేయడం జరిగింది. అయితే అందరూ కూడా ఈ ఇద్దరు నిందితులను ఇక్కడ చూసుకున్నట్టయితే మనం వీడు మొదటి వాడు వచ్చేసి ఆండ్రూ జోసెఫ్, 23 సంవత్సరాలే వీడికి. సెకండ్ వచ్చేసి జస్వంత్ అంట, వీడికి 24 సంవత్సరాలే. మనము వీడు వాడు అని మాట్లాడద్దు మామూలుగా, కానీ ఈ విషయంలో మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే సంబంధం లేని విషయంలో అభంశుభం తెలియని మరికొన్ని రోజుల్లో డాక్టర్ అయ్యేటువంటి మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఈ అమ్మాయిని చంపారు. కాబట్టి మనం ఇక్కడ వీళ్ళిద్దరిని దుండగులను వీడు వాడని చెప్పి ప్రస్తావిస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళని మనం ఎట్లాంటి పెద్ద పెద్ద మాటలన్నా కూడా పెద్ద తప్పేం జరగదు, తప్పు కూడా ఏం కాదు, ఎవరు కూడా తప్పు కూడా అనుకోరులే. అయితే ఆండ్రూ జోసెఫ్ 23 సంవత్సరాలు, జస్వంత్ 24 సంవత్సరాలు. వీడిని చూస్తే 23 సంవత్సరాలాగా ఉన్నాడా, వీడు 43 సంవత్సరాలాగా ఉంటాడు. వీడిని చూస్తే 23 సంవత్సరాలట వీడికి కేవలం. వీడు 24 సంవత్సరాలు. చూస్తేనే ఉట్టి పడుతుంది కళ వాళ్ళ మొహంలో. అంటే ఏ కళ ఉట్టి పడుతుంది? ఒక దుండగులు, దాన్ని ఏమంటారు, ఒక క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కరడు కట్టిన క్రైమ్ చేసేవాళ్ళు, సేమ్ అదే తరహాలో కనిపిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా. అయితే ప్రియాంక మెడికోను కార్తో డాష్ ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. అంటే ఇది చెప్తా అంటే అసలు మరీ దారుణంగా అనిపించింది. ఇలాంటి రాక్షసులు ఉంటారా? మామూలుగా ఏదైనా బలమైన కారణం ఉంటే మనం ఎవరిని కూడా హాని కూడా తలపెట్టాం. కానీ ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక అమ్మాయిని వీళ్ళిద్దరు కూడా చంపడం జరిగింది. ఇది హత్యనే. అయితే ఇంతకేం జరిగిందంటే ఆగస్టు 3వ తారీఖు నాడు, మొన్న ఆగస్టు 3వ తారీఖు నాడు వీళ్ళిద్దరు, ఈ ఆండ్రూ జోసెఫ్ గారు, ఈ జస్వంత్ గారు ఇద్దరు కూడా ఏం చేశారు,
ఒక మాల్కి వెళ్ళిరంట. రాజమహేంద్రవరంలో ఒక మాల్కి వెళ్ళిరంట, ఆదిత్య మాల్ అని చెప్పేసి ఒక మాల్కి వెళ్ళిరు. అయితే వీళ్ళిద్దరు కూడా డ్రింక్ చేస్తున్నారు. ఈ నిందితులు ఇద్దరు కూడా చాలా డ్రింక్ చేసి ఉన్నారు. అయితే డ్రింక్ చేసి ఆ మాల్ లోపలికి వెళ్దామని ప్రయత్నం చేశారు. మాల్ లోపలికి వెళ్దామని ట్రై చేసినప్పటికీ ఇద్దరు బాగా తాగి ఉన్నారు, డ్రింక్ చేస్తున్నారు బాగా. సో డ్రింక్ చేసి ఇష్టానుసారంగా ఒక యాక్టివిటీతో వెళ్తే ఏం చేస్తారు ఆ మాల్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఆపడం జరిగింది. ఈ మాల్ సెక్యూరిటీ వాళ్ళని వారించారు, అంటే ఆపి వారితో మీరు వెళ్ళొద్దు లోపలికి, మీరు తాగుండరని చెప్పేసి వారించాడు. అయితే ఈ నేపథ్యంలో ఇటు సెక్యూరిటీగా అదేవిధంగా వీళ్ళిద్దరికి జస్వంత్కు వీళ్ళ మధ్యలో గొడవ తారాస్థాయికి చేరింది. వివాదం చాలా పెద్దగా దారితీసింది. సో ఎంత చేసినా కూడా ఆ సెక్యూరిటీ గార్డులు ఈ ఇద్దరు దుండగులని నిందితులని లోపలికి పంపించలేదు. ఎందుకంటే మీరు తాగున్నారు, మీరు లోపల రావద్దని చెప్పేసి ఆ సెక్యూరిటీ గార్డు ఆపడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరికీ ఇటు సెక్యూరిటీ గార్డుల మధ్య చాలా పెద్ద ఫైట్ అయింది. ఫైట్ అయిన తర్వాత కొన్ని నిమిషాలు గడిచిన తర్వాత ఎట్టకేలకు వీళ్ళిద్దరూ కారు తీసుకొని, ఈ ఆండ్రూ జోసెఫ్ అదేవిధంగా జస్వంత్ వీళ్ళిద్దరు కూడా కారు తీసుకొని ఆ గేటు బయటికి కూడా రావడం జరిగింది. అయితే గేటు బయటకు వచ్చిన తర్వాత పాపం అప్పుడే మెడికో ప్రియాంక సినిమా చూసి స్కూటీ పైన బయటకు వచ్చింది. సినిమా చూసి తన ఫ్రెండ్తోని సినిమా చూసి బయటికి అప్పుడే వచ్చిందట స్కూటీ పైన. అయితే వెళ్తున్న క్రమంలో వీళ్ళిద్దరు మామూలుగా ఏం చేయాలి, ఒకవేళ పగ పెట్టుకుంటే, ఇప్పుడు ఆ గొడవ అయింది కదా, ఎక్కడ గొడవ అయింది, ఆదిత్యమాలో గొడవ అయింది, సెక్యూరిటీ గార్డు లోపల పంపించలేదు, వాళ్ళకు నామూష్ అనిపించింది, ఆడ పెద్ద లొలైంది. వీళ్ళు ఏం చేయాలి, మామూలుగా అయితే ఏం చేయాలి, ఎవరైనా సరే మామూలుగా ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళతోనే గొడవ పెట్టుకుంటారు, నన్ను ఇట్లా చేసిన అని చెప్పేసి. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారు, ఇంకాస్త ఒక అడుగు ముందుకేసి ఆ ఆదిత్య మాల్లో సెక్యూరిటీ గార్డులు వీళ్ళిద్దరిని పంపినందుకు, అక్కడ గొడవ జరిగినందుకు ఆ కోపాన్ని ఏం చేశారంటే, ఈ పాపం అభవిష్యమం తెలియనటువంటి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఈ ప్రియాంక మీద తీర్చుకోవడం జరిగింది. ఆ కోపంతో, వాళ్ళ మీద కోపంతో, సెక్యూరిటీ గార్డుల మీద కోపంతో, ఆ మాల్లో అందరి ముందు పరువుందని చెప్పేసి ఏం చేశారు, ఆ కోపంతో ఆవేశంతో పాపం స్కూటీ పైన సినిమా చూసి వెళ్తున్నటువంటి ఈ ప్రియాంకను, మెడికో ప్రియాంకను అత్యంత దారుణంగా కారుతోని ఢీ కొట్టడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా ఒక 100 స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళి ఆమెను డాష్ ఇవ్వడం జరిగింది. డాష్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసారు, మామూలుగా ఆ కోపంతో డాష్ ఇచ్చి వెళ్ళిపోయారంటే అది వేరు. మళ్ళీ వీళ్ళు డాష్ ఇచ్చి ఆ కారుని మరొకసారి రివర్స్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ వెనక్కి వచ్చారు కార్ని, మళ్ళీ ఆ కార్ని వెనక్కి తీసుకొని వచ్చి మళ్ళీ డాష్ ఇచ్చారు ఆమెని, మళ్ళీ వెనక్కి వెళ్ళారు. సో థర్డ్ టైం కూడా మరొకసారి ఆమె మీదకి వెళ్ళి ఆ కారు ఓనివ్వడం జరిగింది. ఆ మూడోసారి వెళ్ళినప్పుడు ఆ కారు ఆ ప్రియాంక ఈ మెడికో తల మీద నుండి వెళ్ళడం జరిగింది. అప్పుడే ఆమెకు చాలా దారుణంగా గాయం జరిగింది. మొదటిసారి హిట్ చేసినప్పుడు, సెకండ్ టైం మళ్ళీ హిట్ చేసినప్పుడు గాయాలైనాయి. మూడోసారి హిట్ చేసినప్పుడు ఆ కారు టైర్లంతా కూడా ఆ ప్రియాంకపై తల మీద నుండి వెళ్ళడంతో అప్పుడే బాగా, అంటే చాలా ఎక్కువ ఆమె గాయాలకు గురి కావడం జరిగింది. హుటాహుటిన ఆమెను అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు రాజమండ్రిలో, సో ఇక్కడ కాదు హైదరాబాద్కి తీసుకెళ్ళాలి, అమ్మాయిని చాలా సీరియస్ ఉందని చెప్తే కిమ్స్కి హైదరాబాద్కి హుటాహుటిన తీసుకురావడం జరిగింది. సో ఆమె మృత్యువుతో పోరాడడం జరిగింది 4-5 రోజుల పాటు. సో లాస్ట్కి పాపం ఆగస్టు 9వ తేదీన, అంటే నిన్న ఆమె కన్ను మూసింది. 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడినటువంటి మెడికో డాక్టర్లు ఎన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిన్న బ్రెయిన్ డెడ్తో ఆమె చనిపోవడం జరిగింది. ఇది జరిగిన కథ. ఇందులో ప్రియాంకకి ఏదైనా సంబంధం ఉందా, వారు అక్కడ గొడవ పడడానికి, అంతా కావడానికి ఏదైనా కారణం ఆమెకైనా ఉందా? ఆమె పాటికి ఆమె సినిమా చూసి వీకెండ్లో చూసి మిత్రుడితోని బయటికి వచ్చి ఆమె మళ్ళా వెళ్తూ ఉంది. వెళ్తున్న క్రమంలో వీళ్ళు ఏదో కోపంతో తీసుకొచ్చి ఆమె డాష్ ఇవ్వడము, అది చాలా అన్నట్టు రివర్స్ చేసుకొని ఏదో పాత కక్షలు
గొడవలు ఉన్నట్టుగా మరొకసారి ఆమెను డాష్ ఇవ్వడం, మూడోసారి ఆమె తల మీద నుండి కారు నెక్కించడం. అసలు ఎందుకు ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళిద్దరు? డ్రంక్ అండ్ డ్రైవ్, మళ్ళీ అందులో ఒకటి 23 సంవత్సరాలు, ఒకటి 24 సంవత్సరాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికో ప్రియాంక మృతి చాలా చర్చకు దారితీసింది. అక్కడ ఒక తీవ్ర అటు చాలామంది కూడా ఈ ఇష్యూ పైన సీరియస్ అవుతూ ఉన్నారు. అటు మానవతావాదులు కావచ్చు, సామాన్య ప్రజలందరూ కూడా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు, ఈ ఇద్దరిని ఇలాంటి వారిని కదా మనం ఎన్కౌంటర్ చేయాల్సి చంపాల్సింది. ఇలాంటి వాళ్ళని చంపితే ఇంకొకరు ఈ విధంగా ప్రవర్తించరు. అంటే కేవలం 23 అంటే మేజర్ అయిన తర్వాత 4 సంవత్సరాలకే, మనకు మామూలుగా 18 సంవత్సరాలకే హోటాకు ఇస్తాం, మేజర్ అని చెప్పేసి గుర్తిస్తుంది. మేజర్ అయిన తర్వాత 4 సంవత్సరాలకే ఇలాంటి ఒక రకమైన సైకోయిజం, ఇలాంటి సైకో వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఇలాంటి సైకో వాళ్ళని కదా మనం ఎన్కౌంటర్ చేయాల్సింది. ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఇంకొకడు ఇలా చేయడానికి కూడా భయపడతారు. మంచి భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక అమ్మాయి పాపం. మరికొన్ని రోజుల్లో ఆమె డాక్టర్ కాబోతుంది. కొన్ని వందల మందిని తన ట్రీట్మెంట్తో ఊపిరిచ్చేది. అలాంటి అమ్మాయి ఊపిరి తీయడం జరిగింది ఈ సైకోగాళ్ళు. అత్యంత పాశవికం ఇది, అత్యంత దారుణంగా మనం చెప్పుకోవాలి. ఎక్కడైతే మెడికోను ఎక్కడైతే పాపం వాళ్ళు హిట్ అండ్ చేసిల్లో డాష్ ఇచ్చిరో అదే స్పాట్లకు తీసుకెళ్ళి కదా వీళ్ళిద్దరు ఎన్కౌంటర్ చేయాలి, ఎన్కౌంటర్ లేపేయాలి కదా వీళ్ళిద్దరిని కూడా. అంటే చాలామంది అంటారు కావచ్చు, ఎన్కౌంటర్ చేసేంత ఏముందంటే ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసారు కదా, తనకు సంబంధం లేని విషయంలో చంపేసారు కదా, సంబంధం లేని విషయంలో కదా. సరే ఏదో సంబంధం ఉంది చంపేసారు అంటే అది వేరు. ఏదో దాడి చేసి అట్లా కూడా దాడి చేయడం, చంపేయడం కరెక్ట్ కాదు. కానీ మామూలుగా చెప్తా ఉన్నా, ఇక్కడ అసలు సంబంధం లేని విషయంలో కదా పాపం ఆమెను అంతంత దారుణంగా డాష్ ఇచ్చి చంపడం అనేది, ఇది ఎటు పోతుంది సమాజం? అంటే రాను రోజుల్లో ఈ జెన్జీలో చాలామంది ఇట్లా తయారవుతున్నారు. అందరూ అనట్లేదు, కొంతమంది 23 సంవత్సరాలకి 24 సంవత్సరాలకి ఇంత దారుణమా? ఒక అమ్మాయిని కారుతో గుద్దేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ గుద్దడం అనేది, అది ఎంత వాడు సైకోయిజం అనేది మనకు తెలుస్తూ ఉంది. రాక్షసానందం ఏందని మనకు తెలుస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళు రేపటికి సొసైటీకి ఎప్పుడున్నా ప్రమాదమే, ఎవరికైనా ప్రమాదమే వీళ్ళిద్దరి వల్ల. సో వీళ్ళిద్దరిని ఎన్కౌంటర్లో లేపేయాలని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకు ఈ జైలు శిక్ష, జైల్లో వేయడము, ఆడ 3 పూటలు తిండి పెట్టడము, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సత్ప్రవర్తన పేరుతో మళ్ళీ బయటికి తీసుకురావడము, లేదంటే ఎవడో ఒకడ వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేసి అది ఇస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బయటకు రిలీజ్ చేయడము చేస్తే మళ్ళీ ఏముంది, అరే బయటకు వచ్చినాం ఇంకొకరిని గుద్దుదాం, మళ్ళీ సేమ్ ఇట్లనే బయటకు వస్తాం, ఏముందిలే అని చెప్పేసి తయారవుతారు జనాలు. సో వీళ్ళిద్దరికీ, ఈ ఆండ్రూ జోసెఫ్ గారికి, ఈ దస్వంత్ గారికి ఇద్దరికి కూడా మెడికో ప్రియాంక మృతి విషయంలో వీళ్ళిద్దరికీ కఠినంగా శిక్ష కాదు, ఎన్కౌంటర్లో లేపేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి పేరెంట్స్ కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి సంఘటన మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎటు వెళ్తూ ఉన్నారు, అంత రాత్రి సమయంలో మీ పిల్లలకి కారు ఇచ్చి ఎక్కడికి వెళ్ళారు, ఇంకెందుకు రావట్లేదు, తాగుతున్నారా లేదా, మరి తాగినప్పుడు కారు ఇవ్వాలా వద్దా అనేది మీ పిల్లల పట్ల మీరు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇలా ఆండ్రూ జోసెఫ్, జస్వంత్ లాగా మీ పిల్లలు కూడా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లలకు కూడా టైమింగ్స్ పెట్టండి, తాగే విషయంలో కొన్ని లిమిట్స్ పెట్టండి, ఇంటికి వచ్చే టైంలో ఈ టైం అని చెప్పేసి పెట్టండి. లేదంటే మాత్రం మరో ఆండ్రూ జోసెఫ్, అదేవిధంగా మరో జస్వంతులుగా మిగిలేటువంటి అవకాశం ఉంది. మీ పిల్లలు ఎంతోమంది ఈ అభశుభం తెలియని మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఈ మెడికో ప్రియాంకలో కూడా ఇట్లా బలయ్యేవారు కూడా చాలామంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్త ఉండాలని చెప్పేసి మనం కోరుతూ, వీళ్ళిద్దరికీ ఎవరైతే మెడికో ప్రియాంక మృతి విషయంలో దుండగులు ఉన్నారో, నిందితులు ఉన్నారో, ఈ ఇద్దరు నిందితులకి ఉరిశిక్ష పడాలి, లేదంటే ఎన్కౌంటర్ లేపేయాలని చెప్పేసి మనం అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఆంధ్రప్రదేశ్లో మెడికో ఏదైతే ప్రియాంక ఇప్పుడు చనిపోవడం జరిగిందో నిన్న, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది.
అయితే ముందుగా ఈ మెడికో ప్రియాంక ఈ ఏదైతే మృతి ఉందో ముందుగా దీన్ని అందరూ కూడా హిట్ అండ్ రన్గా భావించారు. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే మెడికో ప్రియాంకను చంపడం జరిగింది ఇద్దరు దుండగులు. మీకు స్క్రీన్లో కనిపిస్తున్నారుగా, ఈ ఇద్దరు దుండగులే, ఈ నిందితులే ప్రియాంక మెడికోని అసలు సంబంధం లేని విషయంలో ఆమెను కారుతో గుద్ది దారుణంగా రాక్షసానందం పొందుతూ ఒక్కసారి గుద్దడమే కాకుండా రివర్స్ తీసుకుని వచ్చి ఒక 3 సార్లు ఆమెను ఆ కార్తో డాష్ ఇవ్వడం జరిగింది. ఈ ఘటనలో మెడికో ప్రియాంక చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మెడికో ప్రియాంక కేసును పోలీసులు చాలా ఛాలెంజ్గా సవాల్గా తీసుకొని ఈ కేసు విషయం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ నిందితులు ఇద్దరిని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా జైలు కూడా పంపేయడం జరిగింది. అయితే అందరూ కూడా ఈ ఇద్దరు నిందితులను ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ మొదటి వాడు వచ్చేసి ఆండ్రూ జోసెఫ్, 23 సంవత్సరాలే వీడికి. సెకండ్ వచ్చేసి దశవంత్ అంట, వీడికి 24 సంవత్సరాలే. మనము వీడు వాడు అని మాట్లాడద్దు మామూలుగా, కానీ ఈ విషయంలో మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే సంబంధం లేని విషయంలో అభంశుభం తెలియని మరికొన్ని రోజుల్లో డాక్టర్ అయ్యేటువంటి మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఈ అమ్మాయిని చంపారు కాబట్టి మనం ఇక్కడ వీళ్ళిద్దరిని దుండగులను వీడు వాడని చెప్పి ప్రస్తావిస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళని మనం ఎట్లాంటి పెద్ద పెద్ద మాటలన్నా కూడా పెద్ద తప్పేం జరగదు, తప్పు కూడా ఏం కాదు, ఎవరు కూడా తప్పు కూడా అనుకోరులే. అయితే ఆండ్రూ జోసెఫ్ 23 సంవత్సరాలు, దశవంత్ 24 సంవత్సరాలు. వీడిని చూస్తే 23 సంవత్సరాలాగా ఉన్నాడా? వీడు 43 సంవత్సరాలాగా ఉంటాడు. వీడిని చూస్తే 23 సంవత్సరాలట వీడికి కేవలం. వీడు 24 సంవత్సరాలు. చూస్తేనే ఉట్టి పడుతుంది కళ వాళ్ళ మొహంలో. అంటే ఏ కళ ఉట్టి పడుతుంది? ఒక దుండగులు, దాన్ని ఏమంటారు, ఒక క్రైమ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, కరడు కట్టిన క్రైమ్ చేసేవాళ్ళు, సేమ్ అదే తరహాలో కనిపిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా. అయితే ప్రియాంక మెడికోను కార్తో డాష్ ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. అంటే ఇది చెప్తా అంటే అసలు మరీ దారుణంగా అనిపించింది. ఇలాంటి రాక్షసులు ఉంటారా? మామూలుగా ఏదైనా బలమైన కారణం ఉంటే మనం ఎవరిని కూడా హాని కూడా తలపెట్టాం. కానీ ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక అమ్మాయిని వీళ్ళిద్దరు కూడా చంపడం జరిగింది. ఇది హత్యనే. అయితే ఇంతకేం జరిగిందంటే ఆగస్టు 3వ తారీఖు నాడు, మొన్న ఆగస్టు 3వ తారీఖు నాడు వీళ్ళిద్దరు, ఈ ఆండ్రూ జోసెఫ్ గారు, ఈ దశవంత్ గారు ఇద్దరు కూడా ఏం చేశారు, ఒక మాల్కి వెళ్ళిరంట. రాజమహేంద్రవరంలో ఒక మాల్కి వెళ్ళిరట, ఆదిత్య మాల్ అని చెప్పేసి ఒక మాల్కి వెళ్ళారు. అయితే వీళ్ళిద్దరు కూడా డ్రింక్ చేస్తున్నారు. ఈ నిందితులు ఇద్దరు కూడా చాలా డ్రింక్ చేసి ఉన్నారు. అయితే డ్రింక్ చేసి ఆ మాల్ లోపలికి వెళ్దామని ప్రయత్నం చేశారు. మాల్ లోపలికి వెళ్దామని ట్రై చేసినప్పటికీ ఇద్దరు బాగా తాగి ఉన్నారు, డ్రింక్ చేస్తున్నారు బాగా. సో డ్రింక్ చేసి ఇష్టానుసారంగా ఒక యాటిట్యూడ్తో వెళ్తే ఏం చేస్తారు, ఆ మాల్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఆపడం జరిగింది. ఈ మాల్ సెక్యూరిటీ వాళ్ళని వారించారు. అంటే ఆపి వారితో మీరు వెళ్ళొద్దు లోపలికి, మీరు తాగుండరని చెప్పేసి వారించారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు సెక్యూరిటీగా అదేవిధంగా వీళ్ళిద్దరికి జస్వంత్కు వీళ్ళ మధ్యలో గొడవ తారాస్థాయికి చేరింది. వివాదం చాలా పెద్దగా దారితీసింది. సో ఎంత చేసినా కూడా ఆ సెక్యూరిటీ గార్డులు ఈ ఇద్దరు దుండగులని నిందితులని లోపలికి పంపించలేదు. ఎందుకంటే మీరు తాగున్నారు, మీరు లోపల రావద్దని చెప్పేసి ఆ సెక్యూరిటీ గార్డు ఆపడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరికీ ఇటు సెక్యూరిటీ గార్డుల మధ్య చాలా పెద్ద ఫైట్ అయింది. ఫైట్ అయిన తర్వాత కొన్ని నిమిషాలు గడిచిన తర్వాత ఎట్టకేలకు వీళ్ళిద్దరూ కారు తీసుకొని, ఈ ఆండ్రూ జోసెఫ్ అదేవిధంగా దశవంత్ వీళ్ళిద్దరు కూడా కారు తీసుకొని ఆ గేటు బయటికి కూడా రావడం జరిగింది. అయితే గేటు బయటకు వచ్చిన తర్వాత
పాపం అప్పుడే మెడికో ప్రియాంక సినిమా చూసి స్కూటీ పైన బయటకు వచ్చింది. సినిమా చూసి తన ఫ్రెండ్తోని సినిమా చూసి బయటికి అప్పుడే వచ్చిందట స్కూటీ పైన. అయితే వెళ్తున్న క్రమంలో వీళ్ళిద్దరు మామూలుగా ఏం చేయాలి, ఒకవేళ పగ పెట్టుకుంటే, ఇప్పుడు ఆ గొడవ అయింది కదా, ఎక్కడ గొడవ అయింది, ఆదిత్యమాలో గొడవ అయింది, సెక్యూరిటీ గార్డు లోపల పంపించలేదు, వాళ్ళకు నామూష్ అనిపించింది, ఆడ పెద్ద లొలైంది. వీళ్ళు ఏం చేయాలి, మామూలుగా అయితే ఏం చేయాలి, ఎవరైనా సరే మామూలుగా ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళతోనే గొడవ పెట్టుకుంటారు, నన్ను ఇట్లా చేసిన అని చెప్పేసి. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారు, ఇంకాస్త ఒక అడుగు ముందుకేసి ఆ ఆదిత్యమాల్లో సెక్యూరిటీ గార్డులు వీళ్ళిద్దరిని పంపినందుకు, అక్కడ గొడవ జరిగినందుకు ఆ కోపాన్ని ఏం చేశారంటే, ఈ పాపం అభవిష్యమం తెలియనిటువంటి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఈ ప్రియాంక మీద తీర్చుకోవడం జరిగింది. ఆ కోపంతో, వాళ్ళ మీద కోపంతో, సెక్యూరిటీ గార్డుల మీద కోపంతో, ఆ మాల్లో అందరి ముందు మా పరువుందని చెప్పేసి ఏం చేశారు, ఆ కోపంతో ఆవేశంతో పాపం స్కూటీ పైన సినిమా చూసి వెళ్తున్నటువంటి ఈ ప్రియాంకను, మెడికో ప్రియాంకను అత్యంత దారుణంగా కారుతోని ఢీ కొట్టడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా ఒక 100 స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళి ఆమెను డాష్ ఇవ్వడం జరిగింది. డాష్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసారు, మామూలుగా ఆ కోపంతో డాష్ ఇచ్చి వెళ్ళిపోయారంటే అది వేరు. మళ్ళీ వీళ్ళు డాష్ ఇచ్చి ఆ కారుని మరొకసారి రివర్స్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ వెనక్కి వచ్చారు కార్ని, మళ్ళీ ఆ కార్ని వెనక్కి తీసుకొని వచ్చి మళ్ళీ డాష్ ఇచ్చారు ఆమెని, మళ్ళీ వెనక్కి వెళ్ళారు. సో థర్డ్ టైం కూడా మరొకసారి ఆమె మీదకి వెళ్ళి ఆ కారు ఓనివ్వడం జరిగింది. ఆ మూడోసారి వెళ్ళినప్పుడు ఆ కారు, ఆ ప్రియాంక ఈ మెడికో తల మీద నుండి వెళ్ళడం జరిగింది. అప్పుడే ఆమెకు చాలా దారుణంగా గాయం జరిగింది. మొదటిసారి హిట్ చేసినప్పుడు, సెకండ్ టైం మళ్ళీ హిట్ చేసినప్పుడు గాయాలైనాయి. మూడోసారి హిట్ చేసినప్పుడు ఆ కారు టైర్లు అంతా కూడా ఆ ప్రియాంకపై తల మీద నుండి వెళ్ళడంతో అప్పుడే బాగా, అంటే చాలా ఎక్కువ ఆమె గాయాలకు గురి కావడం జరిగింది. హుటాహుటిన ఆమెను అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు రాజమండ్రిలో, సో ఇక్కడ కాదు హైదరాబాద్కి తీసుకెళ్ళాలి, అమ్మాయిని చాలా సీరియస్ ఉందని చెప్తే కిమ్స్కి, హైదరాబాద్కి హుటాహుటిన తీసుకురావడం జరిగింది. సో ఆమె మృత్యువుతో పోరాడడం జరిగింది 4-5 రోజుల పాటు. సో లాస్ట్కి పాపం ఆగస్టు 9వ తేదీన